హాయ్ గైస్, వెల్కమ్ టు వాక్ విత్ ప్రెసు ఛానల్. సో ఈరోజు నేనైతే మీతో ఎగ్ దమ్ బిర్యానీ రెసిపీ షేర్ చేయబోతున్నాను. సో మనం డైలీ రొటీన్గా ఎప్పుడు ఎక్కువ చికెన్ దమ్ బిర్యానీ చేస్తూ ఉంటాం కదా. సో ఇలా ట్రై చేయండి. ఫస్ట్ దీనికైతే నేను 5 eggs తీసుకొని బాయిల్ చేశాను. సో బాయిల్ చేసేసాక పక్కన మీకు కావాల్సిన రైస్ క్వాంటిటీ ఏ గ్లాస్ కావాలో దాంతో హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోండి. సో దీంతో పాటు పక్కన నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేస్తాను. సో గార్నిషింగ్కి మంచిగా ఉంటుంది కదా. సో దినుసులు అలాగే టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని ఇలా సెట్ చేసేసుకున్నాను అనమాట. ఇలాగే ఫ్రైడ్ ఆనియన్స్, మసాలాస్ అండ్ కొత్తిమీర, పుదీనా ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడైతే నేను వాటర్ తీసుకున్నాను అనమాట. సో ఈ వాటర్ ఎందుకంటే మనము దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా. సో మనకి రైస్ అనేది కుక్ చేసుకోవాలి కదా ముందే. సో దానికి నేను వాటర్ తీసుకొని వాటర్లో బిర్యానీ దినుసులు అయితే వేసేసుకొని సో ఇవి బాగా మరిగితే ఈ ఫ్లేవర్ అనేది బిర్యానీ దినుసుల ఫ్లేవర్ అనేది వాటర్ పడుతుంది కదా. సో అంతవరకు ఉంచేసి తర్వాత ఇవి తీసేసేయాలన్నమాట. ఈ దినుసులు తీసేసాక మనము ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా. సో ఈ రైస్ అయితే మనం ఈ వాటర్లో ఇప్పుడు వేసేసుకోవాలి. వేసుకున్నాక మనకి ఇంకా ఈ రైస్ మొత్తం వేసేసుకున్నాక కొత్తిమీర అలాగే పుదీనా ఇవన్నీ వేసేసుకోవాలి ఫ్లేవర్ కోసం. సో అలాగే దాంతోపాటు ఒక హాఫ్ లెమన్ ఉంటుంది కదా. సో దాన్ని అయితే పిండేసుకోవాలి గైస్. ఎందుకంటే మనకి రైస్ అనేది కొంచెం మంచిగా ఫ్లేవర్డ్గా మంచిగా అలాగే కొంచెం వైట్ కలర్లో అలా మంచిగా వచ్చేస్తుంది అనమాట లెమన్ పిండితే. సో ఇలా పిండేసుకున్నాక మనము ఒక 20 minutes అలా కుక్ అయ్యాక 80% కుక్ అయ్యే వరకు ఇలా రైస్ని మనం కుక్ చేయాలి. ఇలా ఈ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని పక్కన బౌల్లో పెట్టేసుకోవాలి. సో దాని తర్వాత ఇప్పుడైతే ఎగ్స్ నేను ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను కదా. దీనికి ఉప్పు, కారం అలాగే గరం మసాలా ఇవన్నీ బాగా పట్టించేసి ఫ్రై చేసేసాను అనమాట కట్ చేసి. సో ఏమవుతుందంటే మంచిగా లోపల మసాలా వెళ్ళి ఫ్రై అవుతుంది అనమాట. దీని తర్వాత అదే పాన్లో ఎగ్స్ తీసేసేసి జీడిపప్పు ఫ్రై చేస్తున్నాను. సో ఈ జీడిపప్పు మనం గార్నిషింగ్కి వాడచ్చు, అలాగే గ్రేవీలో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా మనము జీడిపప్పు వేసేసాక ఫ్రై చేసుకొని మంచిగా కొన్ని అయితే ఉంచేసి కొన్ని పక్కన తీసి పెట్టుకోవాలి లాస్ట్లో వేసేసుకోవడానికి. తర్వాత అలాగే బిర్యానీ దినుసులు వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనము కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వేసేసుకోవాలి గైస్. ఇవన్నీ వేసుకున్నాక మనము ఇలా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయ్యాక ఒక 5 minutes తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం సాల్ట్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక టమాటా ఉంది కదా, టమాటా కూడా వేసేసుకోవాలన్నమాట గ్రేవీ కోసం. సో ఇలా వేసేసాక కొంచెం ఇలా గ్రేవీలా కొంచెం టమాటా మగ్గిపోయాక నేనైతే పెరుగు వేస్తున్నాను. పెరుగు ఎందుకంటే మనకు కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట. సో గ్రేవీ అనేది కొంచెం మంచిగా అవుతుంది. ఇలా పెరుగు వేసుకున్నాక కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మొత్తం కలిసిపోయి కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం మంచిగా గ్రేవీలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎగ్ గ్రేవీ ప్రిపేర్ అయ్యాక మనకు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఎగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ఎగ్స్ అన్నీ వేసేసుకోవాలి గైస్. ఇలా అయితే ఎగ్స్ అన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. కొంచెం గార్నిషింగ్ ఉంచుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కొంచెం మంచిగా కుక్ చేసేసుకొని కుక్ అయ్యాక మనము గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం కొరియాండర్ పౌడర్ అయితే వేసేసేయండి. ఇలా వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 minutes ఉండాక ఇలా మంచిగా గ్రేవీలా వచ్చేస్తుంది కదా. సో ఇలా వచ్చేసాక మనం ఏం చేయాలంటే మొత్తం కాకుండా కొంచెం ఉంటుంది కదా. సో నేను దీంట్లోనే దమ్ పెట్టేస్తున్నాను. సో అందుకని మొత్తం గ్రేవీ తీయకుండా కొంచెం గ్రేవీ ఉంచేసేసి
ఒక లేయర్ పైన మళ్ళీ రైస్ వేస్తున్నాను, ఇంకో లేయర్ రైస్ వేస్తున్నాను అనమాట. సో ఈ లేయర్స్ మనం నార్మల్గా చికెన్ బిర్యానీలో చూస్తూ ఉంటాం కదా, ఒక లేయర్ గ్రేవీ, ఒక లేయర్ రైస్. అలాగే సేమ్ ఇదే ప్రాసెస్లో సేమ్ ప్రిపేర్ చేసుకున్న లేయర్ ఉంచేసి దానిపైన ఒక లేయర్ రైస్ వేసి, అలాగే ఇంకో లేయర్ గ్రేవీ వేసేసి, ఇంకో లేయర్ రైస్ వేసేయాలి ఫైనల్గా. సో మనకి సేమ్ చికెన్ బిర్యానీ టైప్ అనమాట. ఇలా అయితే ఫైనల్గా ఇంకో లేయర్ రైస్ వేసేసి మంచిగా ఈక్వల్గా ఉంచేసి మంచిగా చేసేయాలి. ఇలా అయితే మనం మొత్తం సెట్ చేసేసుకున్నాక సో మనకి ఇంకా మనం గార్నిషింగ్ చేయాలన్నమాట. ఫైనల్ టాస్క్ వచ్చేసి సో ఇలా జీడిపప్పు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని కొంచెం మంచిగా గార్నిషింగ్ చేసేసి సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. సో దీని తర్వాత మనం దమ్ పెట్టాలి, ఇది మెయిన్. సో లో ఫ్లేమ్లో ఒక 15 minutesలో మనం దమ్ పెట్టేసుకోవాలి. సో నేనైతే దమ్ పెట్టే ముందు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అలా లైట్గా వాటర్ చల్లుతున్నాను, ఎందుకంటే కొంచెం అలా కుక్ అవుతుంది కదా. ఆల్రెడీ 80% కుక్ అయిపోయింది కదా, సో మనం కొంచెం కుక్ చేసేసుకోవాలి. తర్వాత ఫైనల్గా చూస్తే 15 minutes తర్వాత దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి.